ప్రభుకు స్తోత్రాలు. మన దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడినవాడు. దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. ఈ దినము 118 కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దిస్ ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్, విక్టరీ, లెట్ us బీ హ్యాపీ. అయితే దేవుడు మన పట్ల ఉండి విజయాన్ని సమకూర్చాల. అందుచే వహ్ దిన్ హై జో యెహోవాని బనాయా హై, హమ్ ఇస్మే మగన్ ఔర్ ఆనందిత్ హో. అయితే ఆనందము చాలా, సంతోషమే సగం బలం అన్నారు. లోకరీతిగా సంతోషించేదానికంటే ప్రభువులో ఆనందించడం చాలా అవసరం. పౌలు శీలలు జైల్లో ఉండి దెబ్బలు తిన్నా, రక్తం కారుతున్నా ఆనందించారు, ఆరాధన చేశారు. చెరసాల పునాదులు అదిరాయి, అయితే ఇనుప సంఖ్యలన్నీ ఊడిపోయాయి. అవును, దేవుని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటిలో కృంగిపోకూడదు. దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుట అవసరమైంది. 70వ కీర్తనలో 4వ వచనం, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఉత్సాహం ఉంటేనే సంతోషంగా ఉంటాం, నిరుత్సాహం ఉంటే దుఃఖం వస్తుంది. అయితే కీర్తన 31:7, నీ కృపను బట్టి నేను ఆనందపరిచుడనై సంతోషించేదను. దేవుని కృప చాలా అవసరం. కృప ఎవరి ద్వారా వచ్చింది? యేసు ద్వారా వచ్చింది. ఆయన కృపగలవాడు. ఈనాడు నీవు నేను జీవిస్తున్నామంటే ఆయన ఉచితమైన కృప. సోదరి సోదరుడా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా కృప కలిగి జీవించండి. దేవుని కృప కిందకి రండి, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, అయితే భౌతిక సంబంధమైన ఏమి, ఆత్మ సంబంధం ఏమి, కుటుంబ విషయాలేమి, పిల్లల విషయాలేమి, అయితే ఏదైనా సరే ఆయన చెప్పాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ఆ రీతిగా ఆయన మీద వేసి మనం ముందుకు సాగుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వింటున్న శ్రోతలను మీరు కనికరించండి. వారు దిగులు పడకుండా మీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి కృప చూపించమని, మీ దయగల హస్తం వారి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.